డిఎస్సి అవకతవకలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం విమర్శించారు. స్థానిక ఎల్పురం మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కార్యాలయంలో మాజీ ఎంపీ భరత్ శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఎందుకు జాబ్ ఇవ్వలేదని అడిగిన దానికి ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి ఘటన ఎక్కడా లేదన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం తగదన్నారు. ఇదే ప్రజాస్వామ్యమా లేక ఉత్తర కొరియా పరిపాలన మాదిరిగా నియంత అనుకుంటున్నారా అని భరత్ ప్రశ్నించారు. డిఎస్సి అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో గానీ సిబిఐతో గానీ పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయన్నారు. పర్యావరణ దినోత్సవం మొక్కలు నాటిన భారత్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మొక్కలు నాటారు. బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకుడు మార్గాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా అసలు ఇంత అన్యాయంగా? కారణాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదని కాసేపు అంటున్నారు. లేకపోతే అతను కాంట్రాక్ట్ ఉద్యోగి కాబట్టి అందు గురించి అతను రిక్రూట్ చేసుకోలేదు అంటున్నారు. లేకపోతే పోర్టల్ క్లోజ్ చేసేసి అతను కావాలని డిలీట్ చేశారని అంటున్నారు. ఆ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఇవన్నీ సబ్మిట్ చేయకోకుండా ఎందుకుంటాడు అని అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే కనుక అతను చేయకుండా ఉంటే హైకోర్టుని ఎందుకు ఆశ్రయిస్తాడని అడుగుతున్నా. ఇవాళ డిఎస్సి పరీక్షలు మొత్తం అంతా కూడా మేము పూర్తి స్థాయిగా సిట్టింగ్ జడ్జితో సిబిఐ ఎంక్వైరీ కానీ ఈ రెండాట్లో చేస్తే నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. అది నాకు ఒకటి అర్థం కాలేదండి. అసలు దీనికి డిఎస్సి పరీక్షలకి స్పోర్ట్స్ కోటాతో ఏ రకమైన సంబంధాలు ఏ రకంగా ఉంటాయి? అసలు అవసరం లేని స్పోర్ట్స్ ను కూడా తీసుకుని వచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వేస్తే అతను టీచర్ అయితే రేపు పిల్లలకి ఏమి పాఠాలు చెప్తాడు? ఇదంతా కూడా ఒక టాలెంట్ బేస్డ్ మీద జరగాలి కదా. ఇది మొత్తం అంతా కూడా ఎలా అంటుకుంటుందంటే దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు ఏ రకంగా అయితే లీక్ అయినాయో దాని మీద ప్రజా ఉద్యమము భారతదేశ వ్యాప్తంగా ఎలాగ స్లోగా రైజ్ అవుతా ఉందో, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ బయటకు వచ్చి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఒక చిన్న నిప్పులాగా అంటుకుని పెద్ద మంట అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ముందరగానే అప్రమత్తం అయ్యి ఏదో హుకుం జారీ చేస్తూ ఉన్నాడు. అక్కడ దేశవ్యాప్తంగా ఉద్యమం రైజ్ అయ్యి ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయాలనే ఒక ఉద్యమం రైజ్ అవుతుంది. అదే స్థాయిలో దానికన్నా ఘోరం ఇది ఎంత అన్యాయం అంటే అది ఇంకా నీట్ పరీక్షలు పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్స్ రద్దయినాయి. ఇక్కడ ఏకంగా ఎగ్జామ్స్ మొత్తం అంతా కూడా రాయిపిచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి రిక్రూట్మెంట్ లేదు, ఉద్యోగంలో తీసుకోలేదు. ఇప్పుడు నిజంగా ఏదైతే పరీక్ష ప్రశ్నాపత్రాలు తయారు చేస్తారో ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏదైతే ప్రశ్నాపత్రాలు తయారు చేసే అధికారి కిందన పనిచేస్తూ ఉన్నాడు, ఆపరేటర్ కిందనో లేదా ఇంకోటో. మరి నిజంగానే కనుక ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యి అతని దాకా వెళ్ళి ఉండొచ్చు కదా. ఇవన్నీ యాంబిక్విటీ ఎందుకు ఉండాలి? ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి పరీక్షలు నిర్వహించినప్పుడు దీనిపైన ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు, ఇన్ని ప్రశ్నలు అన్ని వేళ్లు తీసుకెళ్లి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పైన చూపిస్తున్నప్పుడు దీనిపైన సమగ్ర విచారణ జరపాల్సిన అవసరము 100% ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఇప్పుడు దాకా ఉద్యోగం ఇవ్వలేని చరిత్ర ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు. ఇది కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది. ఇప్పుడు దాకా నా పైన 18 కేసులు కట్టారు. 18 కాదు, ఇంకో 10 కేసులు కట్టండి, లేకపోతే ఇంకో 100 కేసులు కట్టండి, సిద్ధంగా ఉన్నాం. అంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తూ ఉంటే కేసులు కడతారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎల్లకాలం మీ ప్రభుత్వాలు ఉండవు, అది మర్చిపోబాకండి. మళ్ళీ ఇటు తిరిగితే వచ్చేది మా ప్రభుత్వమే, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్కి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు.
ఇవాళ తీసుకొచ్చి లిక్కర్ కేసు అన్నారు, లేకపోతే శాండ్ కేసు అన్నారు, లేకపోతే మైనింగ్ కేసులు అన్నారు, ఇంకో కేసులు అన్నారు, లేకపోతే హత్య రాజకీయాలని చెప్పేసి మా పైన వేళ్ళెత్తి చూపించారు. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఏం పట్టుకుంటా ఉన్నారని అడుగుతున్నా. సాక్ష్యాధారాలతో నిరూపణ చేయండి. ఎవడొద్దన్నాడు? రెండో అంశము చాలా గమ్మత్తు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రష్యా వెళ్ళాడండి. 5 రోజుల పర్యటన, ఇండస్ట్రియల్ సమ్మిట్కి వెళ్ళాడు. అక్కడ రష్యా వెళ్ళినప్పుడు ఆయన ప్రకటన చేసిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంట $2.4 ట్రిలియన్ ఎకానమీ కిందన తయారు చేస్తారు అన్నట్టు. నేను అడుగుతా ఉన్నా, $2.4 ట్రిలియన్ ఎకానమీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీ ఎంతండి చెప్పమంటారా? 0.23 ట్రిలియన్ ఎకానమీ. అంటే మా 0 పాయింట్ తర్వాత 0 తర్వాత పాయింట్ తర్వాత 24, అంటే అందులో 10వ వంతు కూడా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఎంత జరుగుతూ ఉందండి? 5 to 6% జరుగుతుంది. 5 to 6% జరిగితే అసలు 0.23 ట్రిలియన్ ఎకానమీ, $2.4 ట్రిలియన్ ఎకానమీ ఎట్లాగవుతుంది? అంటే ప్రజల చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారా? అసలు మీ గ్రోత్ రేట్ 5%, 6% ఉంటుంటే అసలు ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, భారతదేశం ఎకానమీ ఎంతో తెలుసా అండి? భారతదేశం ఎకానమీ $4 ట్రిలియన్. అంటే $4 ట్రిలియన్ సకానికి పైగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్తాడు. అసలు ఏంటి పగటి కళ్ళగా అంటున్నారా? ఇప్పుడు ఆశ ఉండడంలో తప్పులేదు, దాన్ని ఆశని ఆశయంగా మార్చి వాస్తవాలు ఏ రకంగా జరుగుతాయి, అసలు మనకి ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి, దానిపైన మీరు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో మీ సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందని అడుగుతున్నా. మీరు కొట్టుకుంటా ఉంటే మళ్ళీ తీసుకొచ్చి భరత్ మీద వేలు చూపించడం, మళ్ళీ ఏవో ఫోటోలు ఏదో సెల్ ఫోన్లు ఏవో చూపిస్తున్నాడు. ముందర మీ నాన్నగారు ఎస్సీని తిట్టిన దానికి సమాధానం చెప్పవయ్యా. డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికిన దానికి సమాధానం చెప్పుకోకుండా ఈ పనికిమాలిన కౌరులని ఏంటి? ఇది కాకుండా ఇంకొక మహిళని పెట్టి చితకబాదిన సందర్భం, ఆ చితకబాదిన వీడియో ఉందా? ఇది కదా. ఈ అమ్మాయి వచ్చి నాకు వాట్సాప్ ద్వారా ఏమంటే నాకు అన్యాయం జరిగిందని చెప్తే నేను ఇమీడియట్గా ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అని అరెస్టులు చేయించింది నేను, మర్చిపోబాకండి. అటు మూలగైలో బ్రాకెట్ ఆటల్లో గొడవలు జరిగినప్పుడు కూడా ఎస్పీకి ఫోన్ చేసి అరెస్ట్ చేయమని చెప్పింది నేనే. ఈ అమ్మాయిని పాపం రోడ్డు పైన కొడితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించింది నేనే, ఇమీడియట్గా ఈ వీడియోస్ అన్ని ఎస్పీ గారికి పంపించి. దాని తర్వాత పొలిటికల్ టర్మ్స్ ఎంత చిల్లరగా జరుగుతూ ఉంటుంది అనేది, ఈవీఎం ఎమ్మెల్యే గురించి ఈ అమ్మాయి మాట్లాడింది, అంటే ఈ అమ్మాయి బాధితురాలు మాట్లాడిన ఒక్కసారి వీడియో చూద్దాం, ఆ అమ్మాయి ఏం చెప్పిందని.